హాయ్ అండి. ఈరోజు వీడియోలో కోనం ముక్కల ఎగురు చూపించబోతున్నాను. ఈ చేపల కూర మీరు ఎలా చేస్తారనేది వీడియో మొత్తం చూసాక కామెంట్స్లో తెలియచేయండి. నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేసేటట్టు చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు చేపల తయారీ విధానం చూద్దాం. ముందుగా కోనం ముక్కలు తీసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టేశాను. ఈ చేపకి ముళ్ళు ఉండదండి, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇది అన్ని చేప అంతా మెత్తగా ఉంటుందన్నమాట. ఇవి ఒక అర కేజీ తీసుకున్నాను. ఇది పసుపు వేసి ఉప్పు వేసి కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్ది ఉప్పు వేసుకోండి. కారం కూడా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని పావుగంట పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు మనకి మ్యారినేట్ అవసరం లేదు. ఒక పావుగంట అయితే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ముక్కలు ఉప్పు కారం పట్టించి ఉంచాం కదా, ఆయిల్ వేడైన తర్వాత ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేయించి మనం ఎగురు చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎగురు అయితే చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా ఉల్లిపాయ ముక్కలు వేయించి చేపలు వేస్తే అవి మెత్తగా అనిపిస్తాయి, టేస్ట్ అంత బాగోదు. ఇలా వేయించి మనం ఎగురు చేసుకోవాలి. నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తానండి. ఒకసారి వేగిన తర్వాత తిరగ వేసుకొని ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మన ఎగురు వండినప్పుడు మిగతా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు వేగిపోయి తీసేసి ప్లేట్లో వేసేస్తున్నాను. ఇవన్నీ ఇలాగే వేయించుకోవాలండి. కొద్ది వెడల్పుగా ఉన్న కళాయిలో వేయించుకుంటే బాగా వేగుతాయి, విరిగిపోకుండా. నెక్స్ట్ ఇంకొంచెం ముక్కలు ఉన్నాయి, అదే ప్యాన్లో వేసేసి అది కూడా వేయించేసి మొత్తం అన్నీ ఒక ప్లేట్లో వేసేసాను. ఇవి వేయించేటప్పుడే కొద్ది టైం పడుతుందండి. ఎగురు అనేది సింపుల్గా అయిపోతుంది అనమాట. మొత్తం అన్ని ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఎగురు చేయడానికి వేరే ప్యాన్ పెట్టుకొని మనం వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది కొద్దిగా ఉంది, ఇది వేసేసి నెక్స్ట్ ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చేపల కూర కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ బాగా వేడిన తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న మిక్సీ బౌల్లో వేసి పచ్చగా పట్టేశాను. లేదంటే మీరు సన్నగా తరిగి వేసుకోవచ్చు. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి మజ్జిగ చీల్చి వేసుకోండి. ఇది బాగా వేగనివ్వండి. ఇలా ఉంటేనే గ్రేవీ చిక్కగా వస్తుందండి. ఇప్పుడు మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు ఒక 2 కరివేపాకు రబ్బలు తీసుకొని అవి కూడా వేసుకోవాలి. అవి వేసిన తర్వాత మంచిగా బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 కరివేపాకు రబ్బలు తీసి వేసేసాను. అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ అనేది వీడియో తీయలేదండి, కానీ నేను ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇది మసాలా పేస్ట్ చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది 1 స్పూన్ గసగసాలు, ఒక 6 లవంగాలు, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేశాను. ఇవి 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ పేస్ట్ ఈ కూరకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి, కానీ నేను వీడియో అయితే తీయకుండా మీకు చెప్తున్నాను. లేదు అంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేగిపోయింది మసాలా కూడా. ఇప్పుడు టమాటా తీసుకోవాలి. పెద్ద సైజు టమాటాలు 2 తీసుకొని అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయింది చూసారా, మెత్తగా ఇలా మెదిపేసుకున్నట్టు చేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో గరం మసాలా అవి వేసుకుందాం. ఇప్పటి వరకు ఉప్పు కారం ఏమీ వేయలేదు కదా. ఒకసారి బాగా మెదిపేసుకున్న తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఒక రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకోండి. ఇందులో గరం మసాలా కానీ ఫిష్ మసాలా కానీ ఏం అవసరం లేదండి. ఎందుకంటే మనం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా, అదే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సరే బాగా కలిపేసుకొని మసాలాలన్నీ బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇప్పుడు చూసారా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఎగురికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక పొంగు రానివ్వాలి. మూత పెట్టి ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల చేప విరిగిపోకుండా ఉంటుంది. మసాలాలన్నీ మన చేప ముక్కలు పడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాను. ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ కూడా చిక్కగా వచ్చిందనమాట. చిక్కగా వచ్చి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక్కసారి ఈ కోనం ముక్క చేప ఇలా వండి చూడండి, టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.